పురుగులా తీసిపారేశారు, పురుగులా చూశారు అనే నానుడులను వినే ఉంటారు. కానీ ఇప్పుడు స్టాగ్ బీటిల్ అనే పురుగు గురించి తెలిస్తే మాత్రం మీరు అభిప్రాయాన్ని మార్చుకుంటారు. 75 లక్షల నుంచి ₹1,00,00,000 విలువైన స్టాగ్ బీటిల్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పురుగు. ఈ పురుగు కనుక మీకు దొరికితే ఒక్క రోజులో మిమ్మల్ని లక్షాధికారిని చేస్తుంది. ఎందుకంటే అది అత్యంత అరుదైంది. దీనిని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది చెక్కలపై ఆధారపడి జీవించి కీలక జాతికి చెందింది. అటవీ పర్యావరణ పరిరక్షణలో ఈ కీటకం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ పురుగు బరువు 2 నుంచి 6 గ్రాముల మధ్యలో ఉంటుందని లండన్కు చెందిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అధికారులు వెల్లడించారు. ఇది దాదాపు 3 నుంచి 7 సంవత్సరాల పాటు జీవిస్తుంది. మగ పురుగులు 35 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు, ఆడపురుగులు 30 నుంచి 50 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. ఈ కీటకాలను ముఖ్యమైన చికిత్సలోనూ వాడతారని వారు అంటున్నారు. ఈ పురుగులకు ఉన్న 2 కొండీలు మగ జింకల కొమ్ములను పోలి ఉండటంతో వీటికి స్టాగ్ బీటిల్స్ అనే పేరొచ్చింది. ఇవి సంతానోత్పత్తి సమయంలో ఆడపురుగులతో జతకట్టేందుకు ఈ కొండీలను పరస్పరం కొడుతూ విచిత్రమైన చప్పుడు చేస్తాయి. స్టాగ్ బీటిల్స్ ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా జీవిస్తాయి. వీటికి చలి పడదు. ఎక్కువగా అడవుల్లో ఉంటాయి. కొన్ని సందర్భాలలో తోటలు, పార్కులు వంటి నాగరిక పరిసరాల్లోనూ జీవిస్తాయి. ముఖ్యంగా చనిపోయిన వృక్షాల కలపను నివాసంగా చేసుకుంటాయి. పెద్ద స్టాగ్ బీటిల్స్ చెట్ల నుంచి శాప్ అనే ద్రవాన్ని, కుళ్ళిన పండ్ల నుంచి కారే తీపి స్రావాలను తిని జీవిస్తాయి. లార్వా దశలో ఇవి తీసుకున్న ఆహారం నుంచి వచ్చే శక్తిపైనే అధికంగా ఆధారపడతాయి. తొలి దశలో ఇవి తన పదునైన దవడలతో చీల్చి తింటాయి. ఇవి పచ్చటి మొక్కలకు హాని చెయ్యవు. కేవలం మృత వృక్షాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. వైద్యంలో ఉపయోగపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న కారణంగా అత్యంత ఖరీదైన జంతువులలో ఒకటిగా ఈ పురుగును పరిగణిస్తున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం జపాన్కు చెందిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న స్టాగ్ బీటిల్ను సుమారు ₹75 లక్షలకు విక్రయించాడు. ప్రస్తుతం దీనికోసం ₹1,00,00,000 వరకు ఇచ్చేందుకు కూడా వ్యాపారులు సిద్ధమవుతున్నారు.